సో ఆసరా పింఛన్లకు సంబంధించిన 7,000 రూపాయలు మరియు 2,500 రూపాయలు మరియు 4,000 రూపాయలు ఎవరెవరికి రాబోతున్నాయో మరియు అవి రావాలంటే పింఛన్ డబ్బులు కొత్త అప్లై చేసుకున్న వారి పేరు ఎలా తెలుసుకోవాలి, రాని వాళ్ళు కూడా వాళ్ళు ఎలా అప్లై చేయాలో, కొత్త పింఛన్ల కోసం మహిళలకు ఇచ్చే 2,500 రూపాయలు కూడా ఎలా పొందాలో ఈ వీడియోలో అయితే పూర్తి వివరాలు తెలుసుకున్నాము. సో దానికంటే ముందు మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్న వారు ఉంటే ఖచ్చితంగా అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో అప్పుడే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అనేది అందరికంటే ముందుగానైతే తెలుసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టోలో చెప్పినట్టుగా మనకైతే మహిళలకు సంబంధించిన 2,500 రూపాయలు అనేది అకౌంట్ల ద్వారా మనకైతే వేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఇంతకుముందు ఎవరైతే పింఛన్ డబ్బులు, బీడీల పింఛన్ మరియు ఇతర ఆసరా పింఛన్లు, చేతి పింఛన్లకు సంబంధించిన ఎవరైతే ఇంతకుముందు తీసుకున్నారో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు వారికి అనేది కంటిన్యూ అవ్వడం అయితే జరుగుతుంది. సో మరి ఎవరైతే కొత్తగా అప్లై చేశారో 7,000 పింఛన్లు అనేది పెరగడంతో మనకైతే ఎవరైతే వికలాంగులు మరియు ఒంటరి మహిళలు ఉన్నారో వారికి 6,000 నుంచి 7,000 రూపాయల వరకు పింఛన్ డబ్బులను అనేది జూలై 1 నుంచి వారి ఖాతాలలోనైతే జమ చేస్తున్నామని అయితే చెప్పడం అయితే జరిగింది. సో మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా మనకైతే హామీ ఇవ్వడం అయితే జరిగింది. జూలై 1 నుంచి మహిళలకు సంబంధించిన 2,500 మరియు ఆసరా పింఛన్, చేతి పింఛన్లకు సంబంధించిన 4,000 రూపాయలు మరియు వికలాంగులకు సంబంధించిన 7,000 రూపాయలు అనేది వారి ఖాతాలో వారిగా జూలై 1 నుంచి డబ్బులు అనేది జమ చేస్తానని అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఆ జాబితాలు అనేది మనకైతే మీ దగ్గర ఉన్న మండల ఆఫీస్ ద్వారానైతే అక్కడ జాబితా అనేది కొత్తగా తీసుకున్న వారికి అయితే అతికేసరి అక్కడ మీ పేరుని అయితే చెక్ చేసుకుని మీ దగ్గర ఉన్న డబ్బులు పంచే దగ్గర వెళ్ళైతే మీరైతే మీ గుర్తింపు కార్డు ద్వారా ఆ డబ్బును అయితే తీసుకోవడానికి, పింఛన్ డబ్బులు అనేవి పొందడానికి అయితే అర్హతలు అనేది చెప్పడం అయితే జరిగింది. సో ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ గైస్.